అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి మనతో పాటుగా చర్చించడానికి చిట్టిబాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, రీసెంట్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటి అంటే జానీ మాస్టర్ గారి గురించి చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దట్లో అంటే చూసే వాళ్ళు కావచ్చు, వినే వాళ్ళు కావచ్చు, ఎవరిది ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియదు. సో మీ మాటల్లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది వినాలని ఉంది సార్. ఏమంటారు? తప్పు ఎవరిది అంటే మనం చెప్పలేమమ్మా. కానీ వాస్తవాలు చూస్తే జరిగిన ఇన్సిడెంట్స్ లెక్క అమ్మాయి 17లో ఆయనతో పరిచయం అయింది. 19లో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను. బాంబేకి వెళ్ళి 2019లో బాంబే వెళ్ళినప్పుడు ఆయన నాతోటి అనుచితంగా ప్రవర్తించాడు అని చెప్పి అంది. ఆ తర్వాత మళ్ళీ 24 దాకా ఆయనతోటి ప్రయాణం చేస్తానే ఉంది. ఆయన నుంచి దూరంగా ఏం వెళ్ళా, ఆయనతోటి ప్రయాణం చేస్తూనే ఉంది. ఆయన వైఫ్ కూడా నన్ను అవమానించిందని చెప్పి మాట్లాడుతున్నాడు. 2017 దాకా ట్రావెల్ చేసి 24 దాకా ట్రావెల్ చేసింది. 7 ఏళ్ళు ట్రావెల్ చేసింది. 19లో గొడవ జరిగితే అప్పుడేం బయటకు రాలా. ఈ 17 ఏళ్ళు ఈ 7 ఏళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కూడా బయటకు రాలా. ఇప్పుడు బయటకు వచ్చి ఏదో జరిగింది అని చెప్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ 7 ఏళ్ళు మరి 2019లోనే అతను నీతోటి బాంబేకి వెళ్ళినప్పుడు అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఆ రోజు ఎందుకు బయటికి రాలా? ఆ రోజు ఎవరికో నీ స్నేహితులకో మిత్రులకో ఎవరికో వాళ్ళు చెప్పచ్చు కదా. చట్టాలు కొత్తగా ఇవాళ రాలేదు. ఈ చట్టాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఏది మహిళా సంఘాలు ఉన్నాయి అన్నీ అప్పుడేం చెప్పచ్చు, ఎందుకు చెప్పరా? ఇవాళ ఎందుకు చెప్తున్నావు? ఇవాళ నాకు వేషాలు రాకుండా చేస్తారు. ఆయన ఎవడు చేయడానికి వేషాలు రాకుండా? నీ దగ్గర టాలెంట్ ఉంటే ఆయన ఒకడే డాన్స్ మాస్టర్ కాదు కదా. సినిమా ఫీల్డ్లో డాన్స్ మాస్టర్తో ఆయన చేతులు గుప్పిట్లో వెళ్ళలేదు. శేఖర్ మాస్టర్ ఉన్నారు, ఆయన ఉన్నాడు, చాలా మంది మాస్టర్లు. ఈవెన్ ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అయ్యారు కానీ అప్పుడు అంత లేను కూడా. అసలు 2019 అప్పుడు ఆయన మామూలు. ఇవాళ నేషనల్ అవార్డు వచ్చి గొప్పవాడు అయ్యాడు. కానీ అప్పుడు అంత కాదు. అప్పుడు ఏమీ కాదు కనుక అప్పుడు నువ్వు అనలేదు. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ అయ్యాడు కనుక ఆయన మీద బుర్ర జరిగితే ఏదైనా దక్కుద్దనా? ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఇవన్నీ సమాధానం లేని ఎందుకు అవార్డు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నావు. నాకు ఇవాళ ధైర్యం వచ్చింది. 7 ఏళ్ళు అనుభవించావా? 7 ఏళ్ళు అతను మొదటే ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు 19లో నీ మీద ఆయన అనుచితంగా ప్రవర్తిస్తే 20 అయింది, 21 అయింది, 22 అయింది, 23 అయింది, 24 5 ఏళ్ళుగా భరిస్తా ఉన్నావు నువ్వు. నమ్మటానికి కూడా ఉండాలి. 5 ఏళ్ళుగా ఎలాగ అతను నీతోటి టార్చర్ చేస్తాను, భరిస్తాను, నాకు వేషాలు లేకుండా చేస్తారు. ఆయన కూడా చేయటానికి నీదే టాలెంట్, వేషాలు వస్తాయి. నువ్వేదో ఆశించి ఆయన నుంచి ఈ 7 ఏళ్ళలో ఏదో ఆశించావు. నువ్వు ఆశించింది జరగలేదు. ఆయన నిన్ను ప్రమోట్ చేయాలి, నిన్ను డ్యాన్స్ మాస్టర్గా ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకున్నావు. నువ్వు ఆయన చేయలేదు అనుకుందాం, సపోజ్ చేయలేదు. వాటి వల్ల నీకు కోపం వచ్చింది. అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడ? షూటింగ్ స్పాట్లో వ్యాన్లో నన్ను చేశాడు. నమ్మశక్యంగా ఉందో? షూటింగ్ స్పాట్లో నువ్వు అలా చేస్తే ఒక మాట ఒక అరుపరిస్తే అందరూ వస్తారు. లేదు అక్కడ లోపల ఉండి ఆశ్చర్యపడలేదు. లేదంటే బయటకు వచ్చినాక ఎవరికి చెప్పినా ఇంట్లో 100 మంది ఉంటారు. ఎవరికి చెప్పినా ఒక అందుట్లో ప్రొఫెషనల్ ఆయన. జానీ మాస్టర్ నాకు తెలిసి చాలా ప్రొఫెషనల్. షూటింగ్ ఉందంటే సాంగ్ షూటింగ్ చేస్తున్నాడంటే చాలా డెడికేటెడ్గా షూటింగ్, ఆ సాంగ్ అంత సక్సెస్ దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉంటాడు. షూటింగ్ పక్క జరుగుతూ ఉంటే ఈ అమ్మాయిని పట్టుకుని చేసేటది వినటానికి కూడా నమ్మశక్యంగా లేదు. సో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆమె ఎవరు వెనకాల ఉండి చేయిస్తున్నారు? దీంట్లో రాజకీయ కోణం ఉందా? రాజకీయ కోణంగా అతను జనసేనలో ఉన్నాడు కనుక కొంచెం ఎదుగుతున్నాడు జనసేనలో. మొన్న ఎలక్షన్ తర్వాత నుంచి అతనికి ఏదో ముఖ్యమైన ఇది ఇవ్వాలని కూడా చూస్తున్నారని వినికిడి. అందువల్ల అతను బదనాం చేయాలి, జనసేన బదనాం చేయాలని చేస్తున్నారా? రకరకాలు ఉన్నాయి. ఇందులో 2024 ఎన్నికల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమ్మాయిల విషయం మీద రాజకీయాలు వ్యవస్థగా జరుగుతున్నాయమ్మా. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద బురద వెళ్తూనే ఉన్నారు. కూటమి విజయసాయిరెడ్డి మీద బురద చల్లటానికి ప్రయత్నించింది, ఫెయిల్ అయింది. అతను దువ్వాడ శ్రీనివాస్ మీద బురద చల్లాలని ఫెయిల్ అయింది. అది కౌంటర్ వీళ్ళు ఆదిమూలం మీద వాళ్ళు ఆదిమూలం మీద ఇతని మీద చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సీక్వెన్స్, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ చూస్తూ ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకోవడం కోసమని, ఒకళ్ళనొకళ్ళు ప్రజల్లో బదనాం చేయడం కోసమని ఈ అమ్మాయిల విషయంతో తీసుకొచ్చి ఇది చేస్తూ ఉంటే మధ్యలో డైవర్షన్. ప్రజలు ఆర్థిక హామీలు ఏమైనాయి అని అడగకుండా
6 హామీలు ఏమైనా అడిగే పరిస్థితి లేకుండా, స్టీల్ ప్లాంట్ సంగతి ఏమైందని అడగకుండా, ఇది స్పెషల్ స్టేటస్ సంగతి ఏంటి అడగకుండా, ప్రజల మైండ్లు డైవర్ట్ చేయడానికి జరుగుతున్న ఒక పొలిటికల్ డ్రామా కూడా దీని వెనకాల ఉందా అనేది ఒక అనుమానం. అంటే దీని మీద ఎలాంటి క్లారిటీ లేకుండా జనసేన పార్టీ నుంచి ఆయన తొలగించలా ఆరోపణ ఉంది కనుక ఆధారాలు దూరంగా ఉండమన్నారు, కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఆరోపణ ఉన్నాక మా అసోసియేషన్ సిస్టమ్ అది, మా అసోసియేషన్ వాళ్ళు కూడా ఆర్టిస్ట్ డాన్సర్స్ అసోసియేషన్ కూడా సస్పెన్స్లో పెట్టారు. ఎందుకంటే ఆరోపణ వచ్చినాక తేలేదాకా దూరంలో ఉండాలని. అది పద్ధతి ప్రకారం వాళ్ళు ఆరోపణ ఉంది కానీ అతనేమో ఆదిమూలాన్ని వాళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి తెలుగుదేశం, ఇతనేమో జనసేన దూరంగా ఉండమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సో అది మామూలు. అదిగా ఇప్పుడు తేలాల్సిన విషయం అంటే ఎవరు నిజం. కేవలం ఒక అమ్మాయి చెప్పేసింది కనుక జానీ మాస్టర్ తప్పు అని నమ్మటం నేను నమ్మదలుచుకోవాలి. ఎందుకంటే దుర్మార్గులు అనేవాళ్ళు అంటే ట్రాప్ చేయటం, వంచడం, మోసం చేయటం అనేది మగవాళ్ళల్లో 40 మంది ఉంటే ఆడవాళ్ళలో 20 మంది ఉన్నారు ఇవాళ రోజుల్లో. నిన్న రోజు కాదు, రేపు ఇవాళ రోజుల్లో ఆడవాళ్ళు ఏమి సాధారణంగా లేరు. ట్రాప్ చేయటం, మోసం చేయటం, మగవాళ్ళని వంచడం, అన్ని రకాల డ్రామాలు వీళ్ళు చేస్తున్నారు. అలాగే మగవాళ్ళు కాస్త పర్సెంటేజ్ తేడా, ఆడవాళ్ళు 20 మంది అయితే మగవాళ్ళు 40 మంది లెక్క తేడా అంతే చెప్తే ఇద్దరిలోనూ శుద్ధపూసులు ఎవరు లేరు. మగవాళ్ళు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు, ఆడవాళ్ళు అనగానే సతీ అనసూయ, సతీ ఇవన్నీ కాదు. ఇవాళ ఆడవాళ్ళు శూర్పణఖులు ఉన్నారు, ఇక్కడ దుర్మార్గులు ఉన్నారు. కనుక అది ఉభయత్ర చూడవలసిన విషయం. అందుకే నేను అమ్మాయి అబద్ధమో అని చెప్పట్లా, ఇతను శుద్ధపూస చెప్పట్లా, అంటే సార్ ఇప్పుడు తేలాలి అంటున్నాను. తేలాలి విషయం. ఈ క్వశ్చన్ సందేహాలన్నిటికీ ఆన్సర్స్ రావాలి. అమ్మాయి ఎఫ్ఐఆర్ వేసింది, చెప్పడానికి ఏముందా? నింద వేయటానికి నేను ఏమైనా వేయచ్చు కదమ్మా. నింద వేయటానికి ఏమైనా ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నావు, చాలామంది ఆడపిల్లలు వస్తూ ఉంటారు. నువ్వు బయటికి వెళ్ళినాక నువ్వు అడిగిందని నేను సరిగ్గా చెప్పలేదు, నాకు ఇష్టం లేదు, నీకు నా మీద కోపం వచ్చి బయటికి వెళ్ళినాక ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వస్తాం అయితే ఆయన చేయి పట్టుకున్నాడు అంటావు అని ఒక ఆరోపణ చేసేస్తూ దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన కర్మ నాది. అవునా కదా? నువ్వు అనేస్తావు, దానికి ఆధారం అడగరు. ఆడపిల్ల అయితే ఆధారం అడగకూడదు, ఎలా చెప్పుద్దండి అని ఒక మాట. ఆడపిల్ల కదండి, ఎంత ధైర్యం ఉంటే పాప నష్టపోతే ఆడపిల్ల పబ్లిక్లో ఎలా చెప్పుద్ది అని ఒక సెంటిమెంట్ మాట్లాడతాం. ఆడపిల్ల ఇవాళ అలా లేదు. అందరు ఆడపిల్ల అలా లేరు. ఆడపిల్ల చాలా పేటరేగిపోయి ఉన్న ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ పేటరేగిపోయిన ఆడపిల్ల లేకపోతే సజావుగా ఆడపిల్ల తేలవలసిన విషయం. లేకపోతే తన స్థాయి తనకున్నదాన్ని కాపాడుకుంటూ ప్రొఫెషనల్గా చేస్తున్నవాడు. ఇది నిజం, ఇది కరెక్ట్ తేలవలసింది. తేలినాక మనం ఎవరిని తప్పుని పట్టాలి. జానీ మాస్టర్ గారు మాట్లాడుతూ ఇది కావాలని చేసిన కుట్ర, అందులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు, ఏదైనా ఉంటే ప్రూఫ్స్ చూపించి మరి మాట్లాడండి, ఇది కావాలని చేస్తున్నారు, యూనియన్ నుంచి తప్పించడానికి అని చెప్పి చేస్తున్నారు మాట్లాడుతున్నారు. వాస్తవం అది. అంటే ఒక్కటి ఆధారం లేదు, ఆరోపణ తప్పితే ఆధారాలు లేవు. ఆధారాలు లేని ఆరోపణలు ఎన్నైనా ఎవరైనా చేయొచ్చు కదమ్మా. ఆధారాలతో ఆరోపణ చేయటం అనేది ఒక విధానం. అది లేకుండా ఎప్పుడో 8 ఏళ్ల క్రితం నా చేయి పట్టుకున్నాడు, 3 ఏళ్ల క్రితం నన్ను ముద్దు పెట్టుకుపోయాడు, 4 ఏళ్ల క్రితం మన మీదకి అడ్వాన్స్ అయ్యాడు, ఆల్ దీస్ థింగ్స్ నాన్సెన్స్. ఇక్కడ అలా అయితే 7 ఏళ్ళు ఎందుకు ట్రావెల్ చేశాను అతనితోటి? ఆ రోజు కట్టేసి చెప్పుకోవచ్చు, ఎందుకు ట్రావెల్ చేసావు, ఏం ఆశించి ట్రావెల్ చేసావు? సో నువ్వేదో ఆశించి అతనితో ట్రావెల్ చేసావు ఇన్ని రోజులు, నువ్వు ఆశించింది ఏదో దక్కలేదు, అందుకని ఇప్పుడు కసి పెట్టుకుని అతని మీద నిందలేస్తున్నావు అని నేను అంటాను. దాన్ని కాదని ఏంటి, నేను అనేది కరెక్ట్ కాదని ఎలా అంటారు కదా? అంటే నా సందేహం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ అమ్మాయి చేపిస్తుందా జానీ మాస్టర్ మీద పగబట్టి, లేదా యూనియన్ వాళ్ళే కావాలని చేస్తున్నారా అనేది? యూనియన్ వాళ్ళు కాదమ్మా, వెనకాల ఏదో అదృష్ట శక్తి, పొలిటికల్ శక్తి, ఏ శక్తి తెలియదు కానీ ఖచ్చితంగా ఒక బిహైండ్ ఈ అమ్మాయి వాడు చేయటానికి. అతను ఏదో సినిమా తీస్తున్నాడు, తను ఒక హీరోగా చేస్తున్నాడు, అది ఏదో కొంచెం ఇబ్బందుల్లో ఉందని విన్నాను. దానిలో అతన్ని బయటికి లాగటానికి, అల్లరి చేయడానికి ఎవరో శక్తులు, అది రాజకీయ శక్తి కూడా కలిసిద్దా లేకపోతే ఒట్టి రాజకీయ వాళ్ళ శక్తులేనా, ఎవరో మొత్తాన్ని ఆ అమ్మాయిని ముందుకు తోస్తున్నారు. ఈ అమ్మాయిని ముందుకు తోస్తున్నారు. తోయబట్టే 6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా అతనితో ప్రయాణం చేస్తూ మళ్ళీ భార్య కూడా నన్ను చేసి, అంటే భార్యతోటి కూడా బంధం ఉంది నీకు, ఆయన అసిస్టెంట్గా ఆ కుటుంబంతో ఇన్ని ఉన్నాయి, ఈనాళ్ళు ఉండి వాళ్ళు ఎందుకు చేస్తున్నావు అంటే దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ ఇన్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్, ఇట్ హ్యాస్ టు బి క్లియర్డ్. అంతదాకా
ఆ అమ్మాయి పోయి ఆ అమ్మాయి సొంత పోస ఈయన దొన్నపోత అనడానికి వీల్లేదు. థ్యాంక్ యూ సార్.